హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ వ్లాగ్స్. స్టార్టింగ్లోనే ఫిష్ ఎక్వేరియంస్కి సంబంధించింది. మీరు చూస్తున్నట్లయితే ఈ పాండ్లో రెడ్ కలర్లో తిరుగుతూ ఉన్నాయి. సో ఫిష్ ఎక్వేరియంకి సపరేట్గా టికెట్ తీసుకోవాలి. అది మర్చిపోయాము, దీనికి సపరేట్గా టికెట్ ఉంటుందని. లేకపోతే అది కూడా చూపించడం జరిగేది. అది చూపించలేకపోతున్నందుకు క్షమించండి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే ఆ పాండ్లో లోటస్ ప్లాంట్స్ చూడగానే చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఆ గాలికి ఆ మొక్కలు అటు ఇటు ఊగుతుంటే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళకి అది ఎంతో ఆనందంగా ఉంటుంది చూడటానికి. చల్లటి గాలి, అంత ఎండలో కూడా చాలా చల్లటి గాలి వస్తుంది వాటి వలన. అదేవిధంగా ఇవి చూసిన తర్వాత ముందుకు వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళింది ఆదివారం కావడంతో అందులో హాలిడేస్ కదా పిల్లలకి, చాలామంది వచ్చారు. పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా వచ్చారు. లేట్ చేయకుండా అన్నీ చూసేద్దాం రండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఫుడ్ కోర్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే క్రౌడ్ బాగా ఉంది. ఆఫ్టర్నూన్ చాలామంది వస్తూ ఉంటారు. సో వీడియో తీయడానికి అనుకూలంగా ఉండదని ఇప్పుడే చూపిస్తున్నాను. ఈ పార్కులో 3 వరకు అయితే ఉన్నాయి ఫుడ్ కోర్ట్స్. అందులో ఇది ఒకటి. చూడటానికి పెద్దగా ఉంది. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పావ్ బాజీలు, పానీపూరీలు, వెజ్, నాన్ వెజ్, పఫ్ఫులు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు అందరూ. కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరే ఇంటి దగ్గర నుంచి పులిహోర కానీ బిర్యానీలు కానీ చేసుకొని తీసుకొస్తుంటే బెటరు. ఎందుకంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటర్ బాటిల్ కూడా 3 సమోసాలు వచ్చేసి 35 రూపాయలు తీసుకున్నారు నా దగ్గర. సో ఫ్యామిలీతో పిల్లలతో వస్తారు కదా, మీకు ఇక్కడ వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు ఇంటి దగ్గరే పులిహోర కానీ బిర్యానీలు కానీ స్నాక్స్ ఐటమ్స్ కానీ మీరే తెచ్చుకోండి. ఇక్కడ రేట్లు ఎక్కువ, కొంచెం క్వాంటిటీ కొంచెం తక్కువగా ఇస్తారు. సో దానివల్ల మీకు ప్రాబ్లం అవ్వచ్చు. ఇక్కడ కూర్చొని తినడానికి చైర్స్ కూడా ఉన్నాయి. సో 3 ఫుడ్ కోర్ట్లలో ఇది ఒకటి అనమాట. మీకు ముందుగానే చూపిస్తున్నాను, తర్వాత క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చూపించలేకపోతానని. లేట్ చేయకుండా వెళ్దాము యానిమల్స్ని చూడటానికి. ఇది వచ్చేసి తాబేలు అండి. తాబేలు గురించి చూపిస్తాను చూడండి. ఇది చాలా పెద్దగా ఉంది తాబేలు. ఆ బురదలో ఉంది, అస్సలు కదలటం లేదు. వేలు పెట్టాను కదండి, అక్కడ ఉందన్నమాట. సో చుట్టూరు అయితే ఫెన్సింగ్స్ ఉన్నాయి ప్రతి ఒక్క దానికి. చాలా దూరం ఉంది. నేను కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. కొంచెం క్లారిటీగా లేకపోతే నన్ను క్షమించండి. చాలా పెద్దగా ఉంది తాబేలు. అది కొంచెం కూడా కదలటం లేదు. ఆ తాబేలు పక్క ప్లేస్లోనే ఈ విధంగా ఉంది. అరటి చెట్లు, పూల మొక్కలు, గడ్డి, చాలా అంటే చాలా బాగుందండి చూడటానికి. ప్రకృతిని లైక్ చేసే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ప్లేస్ని. ఇంటి వెనకాల ఉంటాయి కదా పెరళ్ళు, ఆ విధంగా ఉన్నాయన్నమాట. చాలా చల్లటి గాలి వస్తుంది ఇంత ఎండలో కూడా. చాలా అంటే చాలా బాగుంది, చెప్పలేను అసలుకి. అది ఫీల్ అవుతేనే తెలిసిద్ది దగ్గరుండి ఆ హ్యాపీనెస్. అంత బాగుంది. చూస్తున్నట్టయితే ఈ కోతి జాతుల్లో ఇది ఒక టైప్ అనమాట. చిన్నగా ఉంది, మీకు కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది వచ్చేసి కోతి జాతుల్లో ఇది ఒక రకం. మళ్ళీ అది ఇప్పుడే వచ్చింది లోన్ నుంచి, మనం వీడియో తీస్తున్నామని. చుట్టూరు అయితే వాటర్ ఉన్నాయి, మధ్యలో అది ఉందన్నమాట. అది నడుచుకుంటూ వెళ్తూ ఉంది ఆరామ్సే. ఆ పక్కమంటే చుట్టూరు నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో ఉన్న తాబేళ్ళు ఇవి. చాలా ఉన్నాయి తాబేళ్ళు. పెద్దదైతే ఫస్ట్ చూపించాను కదా, అదొక్కటే ఉంది. మిగతా చోట్లన్నీ చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. మీకు కనిపిస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. అది అటు ఇటు నడుస్తూ ఉంది. నాకు బాధగా అనిపించింది ఏంటంటే ఈ కోతుల్ని ఒకటే పెట్టారనమాట. 1, 2 ఉన్నాయి. దానివల్ల ఇవి లోన్లీగా ఫీల్ అయ్యి ఎంత ఫుడ్ తిన్నా కానీ అట్లానే నీరసంగా ఉంటాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తాబేలు చూడండి, తన తలకాయ పాము తలకాయ లేపినట్లు లేపింది. అది మళ్ళీ ఈ టైపు నడుచుకుంటూ వస్తూ ఉంది. సో ఎక్కువ ఉంటే కొట్టుకుంటాయని చెప్పేసి పెట్టలేదేమో, నాకు తెలియదు. సో 1, 2 ఉండటం వల్ల అవి చాలా బోరింగ్గా ఉన్నాయి. కోతులు అంటే సహజంగా ఒక చోట ఉండేవి కావు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. కానీ వాటిని ఇట్లా కన్సిస్టెంట్గా ఒకటి పెట్టి అట్లా వదిలేయటం వల్ల అవి చాలా లోన్లీగా ఫీల్ అవుతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి ఇంకో టైప్ ఆఫ్ కోతి అనమాట.
ఇది బాగా జుట్టు ఉంది దీనికి, నల్లగా ఉంది. చూస్తున్నారు కదా, చెట్టు మీద ఉంది, అటు ఇటు కదులుతా. చింపాంజీ అంటారు అనుకుంటా దీన్ని. సో ఇవి అయితే 2 ఉన్నాయి. వాటి నుంచి వస్తుంది ఇది. సో అప్పుడు అది నాకు చాలా బాధ వేసింది. 1, 2 ఉండటం వల్ల అవి చాలా లోన్లీగా ఫీల్ అవుతాయి. ఎక్కువ ఉంటే కొట్టుకుంటాయి అని చెప్పేసి పెట్టట్లేదేమో, అది నాకు తెలియదు. ఎక్కువ ఉంటే బాగుంటున్నాయని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చాలా ఉంటాయి కదా, అవి సరదాగా ఆడుకుంటూ ఉంటాయి. 1, 2 ఉండటం వల్ల ఏంటంటే అవి లోన్లీగా ఫీల్ అవుతాయి చాలా. పాపం వాటికి ఏం చేయాలో వాటికి అర్థం కావట్లేదు. ఇంకా డైలీ అదే ఉండే ప్లేస్ కదా, అటు తిరుగుతాయి ఇటు తిరుగుతాయి, ఇంకా ప్లేస్ తిరిగి తిరిగి అలవాటు అయిపోయి బోరింగ్గా ఉంటుంది వాటికి. ఇది దూకింది. ఆ కోతితో పాటు ఇది ఉందన్నమాట. సర్కస్ చేస్తుంది కోతి, ఇది పెయిడ్ ఆర్టిస్ట్ లాగా. ఈ 2 కోతులు ఉన్నాయి ఒక కేజీలో. అది అటు ఇటు ఊగుతూ ఉంది తాళ్ళ మీద, ఆడుకుంటుంది అదైతే. ఇదేమో పైన ఫెన్సింగ్ పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంది ఈ కోతి. తోక చాలా పొడుగ్గా ఉంది దీన్ని. చుట్టూరు ఫెన్సింగ్ చేశారు. మనం ఏమైనా పెడదామన్నా కానీ వీలుండదు వాటికి. అరటికాయలు అట్లాంటివి తెచ్చుకున్న వాళ్ళు పెడదామన్నా కానీ ఛాన్స్ ఉండదు అన్నమాట. ఈ విధంగా 2 ఆడుకుంటూ ఉన్నాయి. ఇది వచ్చేసి కోతులో ఇంకో రకం టైపు. ఇదైతే సింగిల్గానే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది, హుషారుగా ఉంది. ఇది చాలా అంటే చాలా హుషారుగా ఉంది. ఇది అటు ఇటు ఫెన్సింగ్ ఉంది కాబట్టి అందరూ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అదే ఫెన్సింగ్ లేకపోతే దాని ఉన్న హుషారుకి ఒక్కళ్ళ దగ్గరలో ఉంటుంది దానికి. ఆ విధంగా ఉంది ఇది. బబూన్స్ అంటారు అనుకుంటా మేబీ, నాకు తెలిసి. ఇక్కడ చూసినట్లయితే స్ప్రింకర్స్ ద్వారా వాటర్స్ని ఇట్లా పంప్ చేస్తున్నారు. చూడటానికి చాలా బాగుంది. పక్కమ్మటి మొక్కలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ చేయొచ్చు నేచర్ని ప్రేమించే వాళ్ళు ఇక్కడికి వచ్చి. చాలా బాగుంది చూడటానికి. పచ్చగా అలా ఆ విధంగా వాటర్ పంప్ అవుతూ ఉంటే ఆ తుప్పర్లు పడతా ఈ ఎండకి చల్లగా బాగుంది. చూడటానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, స్టోర్స్ ఫర్ కిడ్స్ అని ఉంది. ఇది అడవిలాగా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పచ్చగా 2-3 రోజుల నుంచి వర్షాలు తుప్పర్లు పడతా ఉన్నాయి కదా, దానివల్ల అనుకుంటా చాలా గ్రీనరీగా ఉంది. చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది. మంచిగా చెట్లు అవన్నీ, ఈ కొంగలు అవన్నీ హ్యాపీగా తిరుగుతూ ఉన్నాయి. ఆ కాలువలో ఉన్న చిన్న చిన్న చేపల్ని, పురుగుల్ని అవన్నిటిని తింటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాయి. అవి కూడా చూడవచ్చు వాటిని, కొంగల్ని. సో ఎంతైనా నేచరే. నేచర్ ఉంటేనే మనం ఉన్నాం, లేకపోతే లేము. కానీ అనవసరంగా చెట్లు నరికేస్తూ ఉన్నాము. సో చాలా బాగుంది చూడటానికి. చుట్టూరు పచ్చగా చెట్లు ఉన్నాయి. చూశారు కదా, స్టోర్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ లోపల ఉన్నాయి. ఇది కనిపించేది ఉంది కదా, దీన్ని మీర్ క్యాట్ అంటారు. నేషనల్ జియోగ్రఫీలో, డిస్కవరీ ఛానల్లో దీన్ని చూపిస్తూ ఉంటారు. ఇది గుంతలు తోముకొని గుంతల్లో ఉంటాయి, చాలా ఉంటాయి. 20-30 కలిసి గ్రూప్ ఆఫ్గా ఉంటాయి. అవి గుట్టలెక్కి చూస్తూ ఉంటాయి అన్నమాట, ఏమైనా వస్తున్నాయా తినడానికి అని చెప్పేసి. వీటిని మీర్ క్యాట్ అంటారు. మీరు చాలా చూసే ఉంటారు నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో, డిస్కవరీ ఛానల్లో వీటిని. ఇప్పుడు కూడా అంతే చూస్తుంది, తలకాయ అటు ఇటు తిప్పుతా. మీకు చూడగానే ఐడియా వచ్చి ఉంటుంది ఎక్కడో చూసినట్టుంది అని చెప్పేసి. చాలా క్యూట్గా ఉంది. దీని వెనకాల ఇంకోటి ఉంది చూడొచ్చు, ఆ చెట్టు మొదట్లో. ఇది వచ్చేసి ఇంకోటి అనమాట. ఇది కూడా అంతే, మీర్ క్యాట్. ఇది కూడా ఏదో తింటుంది. ఇది వచ్చేసి అడవి పిల్లి అని ఉంది. ఇది ఆరామ్సే పనుకొని ఉంది, వీళ్ళతో నాకు సంబంధం లేదన్నట్లు. ఇది కూడా అడవి పిల్లే. ఇది అటక మీద పనుకుంది. ఆరామ్సే పనుకున్నాయి 2. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పెద్ద పులి. ఇది
అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇప్పటివరకు అది పనుకుంది, అది లెగుస్తుందా క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాను హాఫ్ అన్ అవర్ నుంచి. ఇప్పుడు లేచింది అనమాట అది. సో కొత్తగా మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కన్ఫామ్గా. పెద్ద పుల్ల నడుస్తూ ఉంది అది. లిటరల్గా చెప్పాలంటే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశా ఫ్రెండ్స్ దీనికోసం. ఇప్పటివరకు లోపల ఉంది, ఎప్పుడు బయటకు వస్తుందా అని చూసి వచ్చినప్పుడు క్యాప్చర్ చేశాను. కొత్తగా మన ఛానల్లోకి వచ్చి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నా చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ ఇస్తూ ఉంటాను. మై డైలీ వ్లాగ్స్ అని చెప్పేసి నా జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి మీకు ముందు చూపించడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ఆదరించండి. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఒక్క పంజా ఇచ్చిందంటే చచ్చిపోతారు మనుషులు, ఆ విధంగా ఉంది భారీ పరిమాణం. మీకు వీడియోలో ఏ విధంగా కనిపిస్తుందో అయితే నాకైతే అర్థం కావట్లేదు. రియల్గా చూస్తే మటుకు చాలా పెద్దగా ఉంది. ఒక్కటే పంజా, చనిపోతారు మనిషి, ఆ విధంగా ఉంది. ఇది ఒక్కటే ఉందన్నమాట పులి. దీని రోరింగ్ చాలా పెద్దగా ఉంది, గట్టిగా రుస్తూ ఉంది ఇది. ఇప్పుడే లేచింది కదా, వాకింగ్ చేస్తూ ఉంది అటు ఇటు. ఈ టైప్ దగ్గరికి వస్తుందేమని చూస్తూ ఉన్నాను, చూపిద్దామని మీకు. అదేమో అటు వెళ్తూ ఉంది. వెయిట్ చేస్తాను కాసేపు. మీరైతే కంప్లీట్గా ఈ వీడియో చూడండి. ఇది వచ్చేసి చీతా అన్నమాట. ఇది పైన పనుకుంది. నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు హ్యాపీగా పనుకుంది పైన. మీకు కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఫెన్సింగ్ ఉంది, దగ్గరికి వెళ్ళడానికి లేదు. జూమ్ చేశాను కొంచెం, చూడండి. పైన పనుకొని ఉంది. అది ఎటుగా కదలటలేదు, సైలెంట్గా పనుకొని ఉంది. ఇందాకలు వచ్చేసి వైట్ టైగర్, ఇది వచ్చేసి రెడ్గా ఉంది. ఇది కూడా ఇప్పుడే వచ్చింది. ఈ వీడియోని అయితే మీరైతే స్కిప్ చేయమాకండి. ప్రతి ఒక్క జంతువుని చూపించడం జరిగింది, ఏది మిస్ అవ్వకండి. ఇది మార్నింగ్ వాక్ చేస్తున్నట్టు చేస్తూ ఉంది. ఇందటాల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉంది, దగ్గరికి రావట్లేదు. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది ఒక్కటే పంజాకి మనిషిని చంపే అంత ఉంది. ఇందాకదైతే అరుస్తూ ఉంది, ఇది సైలెంట్గా అటు ఇటు తిరుగుతూ ఉంది. బెంగాల్ టైగర్. అదైతే చిన్న రిక్వెస్ట్, మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్క యానిమల్ని క్యాప్చర్ చేయడం జరిగింది. ప్రతిదీ మీకు చూపిద్దామని చెప్పేసి చాలా టైం వెయిట్ చేసి మరీ అవి బయటకు వచ్చిన దాకా ఉండి వాటన్నిటిని రికార్డ్ చేయడం జరిగింది. యాక్చువల్గా పక్కమట అద్దం ఉంది, లోన ఏదో తిరుగుతూ ఉన్నట్లు అనిపించింది నాకు. ఇంకోటి ఉందేమో అనుకున్నాను, కాకపోతే ఇది తిరుగుతూ ఉంటే లోన కూడా ఆ షాడో పడి అట్లా వేరే దానిలాగా ఉంది. కానీ ఒక్కటే ఉందన్నమాట ఇది. ఇది యంగుగా ఉంది, అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇదేం కొంచెం కూడా కదలలేదు, ఎంత టైం నుంచి అంతే పనుకొని ఉంది. ఇది వైట్ టైగర్, ఫస్ట్లో చూపించాను కదా అదే. ఇది దగ్గరికి వస్తుందేమో, దగ్గరికి వస్తే మీకు చూపిద్దామని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంత టైం నుంచి. ఎందుకంటే చాలా పెద్దగా ఉంది ఇది. దాని రోరింగ్ కూడా చాలా గంభీరంగా ఉంది, రీసౌండ్ వస్తుంది దాని రోరింగ్. చాలా పెద్దది దాని ఆకారం. అటేపు వెళ్ళింది, ఎట్టకేలకు మళ్ళీ ఇటేపు వస్తుంది అది. చాలా అంటే చాలా బాగుంది. ఇది చాలా పెద్దదన్నమాట.
అంటే లైవ్లో చూస్తున్నాను కదా, అందుకే అట్లా చెప్తున్నాను. ఫోన్లో మీకు ఎట్లా కనిపిస్తుందో అయితే తెలియదు, వీడియోలో చూడొచ్చు దాని ఒక్కొక్క పంజా ఎంత ఉందో. లైట్గా దాని గోర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చాలా పెద్దది ఇది. దాని బాడీ మామూలుగా లేదు, కాకుంటే ఒక్కటే ఉంది. అది 3-4 ఉంటే అవి ఆడుకుంటూ సరదాగా తిరుగుతూ ఉంటాయి. సో 1-2 ఉండే ఉండటం వల్ల ఏమవుతుందంటే లోన్లీగా ఫీల్ అవుతాయేమో. సో మళ్ళీ అటే వెళ్ళింది అది. నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు, ఎందుకంటే 1/2 అవర్ వెయిట్ చేశాను దానికోసం. చూడొచ్చు అది భలే నడుస్తూ ఉంది. టైగర్, బెంగాల్ టైగర్, వైట్ టైగర్ దీని పేరు. అంటే బోర్డు మీద రాసింది వైట్ టైగర్ అని, అందుకే చెప్తున్నాను. ఎవరైనా అందులోకి దూకితే కథం, ఒక్కటే పంజా. అంత భయంకరంగా ఉంది ఇది. ఇప్పుడే లేచింది అనుకుంటా అది. మార్నింగ్ వాక్ లాగా చేస్తూ ఉంది అటు ఇటు 10 minutes నుంచి. సో నడవనేళ్ళు ఉంటారు కదా, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, కొంచెం నడవలేని వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ ట్రైన్ అనమాట. సో చిన్నదనమాట, చిన్న ట్రాక్స్ ఉన్నాయి, అన్నిటినీ కవర్ చేస్తూ ఉంటుంది ఈ ట్రాక్స్. ప్రతి ఒక్క యానిమల్ దగ్గరికి వెళ్తూ చూపిస్తూ ఉంటారు. ఇక నడవనేళ్ళు ఉంటారు కదా ఎండకి అటు ఇటు, సో వాళ్ళ కోసం అనమాట ఇది. చిన్నది, ఒక 3 పెట్లు ఉన్నాయి. చాలా బాగుంది చూడటానికి. బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి, చాలా గుబురుగా ఉన్నాయి, మంచి నీడ వస్తూ ఉంది. సో చూశారు కదా క్రౌడు, చాలామంది వచ్చారు. సండే కావడంతో, అదిగాక హాలిడే కదా పిల్లలకి, కాలేజెస్కి, స్కూల్స్కి చాలామంది వచ్చారు. ఇక్కడ జింకలు ఉన్నాయి, చూడవచ్చు జింక, అది మేస్తూ ఉంది. చాలా పెద్ద ప్లేస్ అది. ఆ చెట్లు చూడవచ్చు మీరు, గాలికి అటు ఇటు ఊగుతూ చాలా చల్లటి గాలి వస్తుంది అనమాట. నేచర్ని లైక్ చేసే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను పదే పదే చెప్తున్నానని చెప్పేసి అనుకోమాకండి, ఎందుకంటే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఆ గాలికి, ఆ కొమ్మలు అటు ఇటు ఊగుతా ఈ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే చాలా సూపర్గా ఉంది. అది హ్యాపీగా మేస్తూ ఉంది. ఆ జింక, కొమ్మలు ఉన్నాయి దానికి. మరి లేడీ అంటారో జింక అంటారో నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి కింద. సో చూశారు కదా జనం, చాలా అంటే చాలామంది వచ్చారు. చూడొచ్చు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇది చూడొచ్చు, ఇక్కడ నెమళ్ళు అవి ఇట్లా స్టాచ్యూ లాగా పెట్టారు, సింబాలిక్గా కోళ్ళు అవి ఉంటాయని చెప్పేసి. ఆ ట్రైన్ మళ్ళీ వెళ్తూ ఉంది ఒక రౌండ్ వేసి. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, కాలేజీ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, బంధువులు, ఫ్యామిలీస్ చాలామంది వచ్చారు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు సమ్మర్ని. అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాటర్ అయితే పారుతున్నాయి, అవి కొంచెం మురిగ్గా ఉన్నాయి అవి వాటరు. అది ఈమ్ కోళ్ళు అంటారు కదా, ఈమ్ కోళ్ళు, అది ఒకటి ఉంది ఇక్కడ, చూడొచ్చు మీరు వీడియోలో. అది చల్లగా చెట్టు కిందకు వచ్చింది, అది అటు ఇటు చూస్తూ ఉంది, పురుగులను అవి తింటూ ఉంది. అది గమనించవచ్చు మీరు. ఏం కూడా అది ఏదో బ్లఫ్ మాస్టర్ మూవీలో చూపిస్తారు కదా, ఈమ్ కోళ్ళు పెంపకం కోసం వాళ్ళని ఫ్రాడ్ చేసినట్టు, అదే ఈమ్ కోడి ఇది. చాలా ఉన్నాయి వెనకాల, అవన్నీ చాలా దూరంగా ఉన్నాయి, అందుకే దాన్ని చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పావురాలు, జింకలు, కొమ్మలు ఉన్నాయి, కొమ్ములు లేని చాలా ఉన్నాయి ఇక్కడ. ఆ తాటాకుల పందిరి ఉంది కదా, దాని కింద కొన్ని ఉన్నాయి. ఆ రేకుల షెడ్ కింద కొన్ని ఉన్నాయి, అవి మేస్తూ ఉన్నాయి.
వాటిని లేళ్ళు అంటారు, జింకలు అంటారు, నాకైతే తెలియదు. మరి బోర్డు కూడా లేదు ఇక్కడ. కామెంట్ చేయండి మీరు కింద వాటిని ఏమంటారు. ఆ ఈం కోళ్ళు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, పావురాలు, చాలా బాగుంది. ఈత చెట్లు కూడా ఉన్నాయి వెనకాల. ఈత చెట్లకి ఈతకే గెల్ల కూడా ఉన్నాయి. కోసుకునేవారు ఎవరు లేరు, అవి అంతే ఉన్నాయి పండిపోయి. అంతేనా, నేచర్ అంటేనే అద్భుతం. చూడటానికి చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం దీన్ని. ఇక్కడ చూడొచ్చు ఫెన్సింగ్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. అది వైట్ కలర్లో నెమలి, అది పింఛం ఇప్పింది, అటు ఇటు తిరుగుతూ ఉంది. చూడొచ్చు, మీరు గమనించండి. సో అది పింఛం ఇప్పిందాకైతే నేను వెయిట్ చేశాను. సో చూడండి, కొంచెం కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. పింఛం ఇప్పింది, అటు ఇటు తిరుగుతూ ఉంది గుండ్రంగా. చూడొచ్చు, రౌండ్గా తిరుగుతూ ఉంది పింఛం వేసుకొని. ఇక్కడ చూసినట్లయితే వైట్ నెమళ్ళు ఉన్నాయి, నార్మల్ నెమళ్ళు ఉన్నాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి. వాటి పింఛం అవి ఎత్తలేదులే కానీ అవి మేస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇందాక వైట్ దానికంటే ఇవి ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. కొన్నిటికైతే ఇంకా పింఛం రాలేదు, చిన్నగా ఉన్నాయి. ఇంకా దీనికైతే పింఛం లేదు, నార్మల్గా ఉంది. ఇది చేంకోల్లాగా ఉంది. మిగతావి అయితే చాలా పెద్దగా ఉన్నాయి వాటి పించాలు. అడవి కోళ్ళు అని చెప్పేసి ఇక్కడ బోర్డు పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే వీటిలో ఎక్కువ కోళ్ళు లేవు, అందుకే మీకు ఇవన్నీ చూపించలేదు. 1, 2 ఉన్నాయి, చూశారు కదా. గజరాజు అంటారు, ఏనుగు. చాలా పెద్ద పరిమాణం అది. చాలా బాగుంది చూడటానికి. గడ్డి తింటూ ఉంది. కోసుకొచ్చి అక్కడ వేశారు, అది తింటూ ఉంది. వెనకాల ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చూద్దాం వెళ్ళి. ఇదైతే చాలా సాత్వికంగా ఉంది, సైలెంట్గా ఉంది. దానిపైన అది చేసుకుంటూ ఉంది. మంచిగా పిరికిడు మనం ఎట్లయితే ముద్ద తింటామో అది కూడా పిరికిడు తీసుకొని తింటూ ఉంది. అది సైలెంట్గా ఎవరిని పట్టించుకోవట్లేదు, తన పని తను చేసుకుంటుంది. వెనకాల ఉన్న 2 కూడా చూసేద్దాము. ఇదైతే ఒకటైతే బయటికి వెళ్తుంది. ఇవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి మొత్తం 3 ఉన్నాయి అన్నమాట. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. వాటి సైజు, వాటి వెయిట్, వాటి తోక ఎంత బరువు ఉంటుంది, చెవులు ఎంత బరువు ఉంటాయి, ఇవన్నీ డీటెయిల్గా వేశారు. కాకపోతే ఆ బోర్డు చూసి మీకు చెప్దామంటేనేమో చాలామంది ఉన్నారు జనాభా. సో కేర్ టేకర్ వచ్చారనమాట. అదేదో ఐరన్ రాడ్ తీసుకొని వచ్చాడు, వాటర్ ఉన్నాయో లేవో చూశాడు. ఈ 2 ఉన్నాయి కదా, వీటి దగ్గరికి వెళ్తున్నాడు. ఆ చేతిలో ఉన్నది ఐరన్ రాడ్ అనమాట. సో ఒక దాని దగ్గరికి వెళ్ళాడు. అతను రాంగలోనే అది తినటం ఆపేసింది. ఆ రాడ్ దాని దగ్గర పెట్టగానే తొండం దగ్గర దాంతో పట్టుకుంది, తీసుకెళ్తున్నాడు. వాడిని అలా ట్రైన్ చేశారనుకుంటా. సో అది ఏ విధంగా అయితే చిన్నపిల్లగాడు వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని వెళ్తూ ఉంటాడో ఆ విధంగా వెళ్తూ ఉంది. చూడవచ్చు, తొండంతో దాన్ని చుట్టుకొని ఆయనతో పాటు సరదాగా వెళ్తూ ఉంది. అది ఆయనకి తనకి మధ్య ఉన్న అండర్స్టాండింగ్. అది సైలెంట్గా ఫాలో అవుతూ ఉంది ఆయనది. నేను చివరిదాకా అయితే దీన్ని తీశాను. ఆయన ఏం చేస్తాడు అని దాన్ని తీసుకెళ్ళి చూడవచ్చు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా యానిమల్లే కదా. సో వాటి మైండ్ సెట్ ఎప్పుడు ఎట్లా మారుద్దో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన లైఫ్ని రిస్క్లో పెట్టుకోకూడదు. ఏ జంతువైనా సరే, కుక్కలైనా సరే, ఏమైనా సరే, వాటి నేచర్ ఏంటంటే యానిమల్ నేచర్. అది మనం ఎంత ఫ్రెండ్లీగా చూసినా వాటికి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు యాంగ్రీగా తయారవుతాయో మనకు తెలియదు. సో యానిమల్ పెంచుకునే వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండాలి.
వన్ మోర్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లల్ని ఇంకా వాటికి దూరంగా ఉంచాలి. అది చివరికి తీసుకెళ్ళాడు. ఆ గేట్ ఉంది, ఆ గేట్ అవతలకి పంపిస్తాడని చెప్పి నేను అనుకుంటున్నాను. అది సైలెంట్గా వెళ్తూ ఉంది. సో అటైపే తీసుకెళ్తా ఉన్నాడు నేను అనుకున్నట్టు. దాన్ని పంపిస్తున్నాడు లోపలికి. లోపలికి పంపించాడు, గేట్ వేస్తున్నాడు. సో మూడింటిని సపరేట్గా ఉంచాడు. మరి ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా, రెండింటిలో ఒకటి తీసుకెళ్ళాడు, ఇంకొకటి ఇక్కడ తింటా ఉంది. దీని పని దీన్ని చేసుకుంటా ఉంది. ఇది వచ్చేసి ఎంట్రీ ఓన్లీ ఫర్ సఫారీ రైడ్. ఇప్పుడు దాకా ఏంటంటే మనం అందరం జంతువులు బోన్లో ఉంటే మనం బయట ఉండి చూసాము. ఈ సఫారీ రైడ్ ఏంటంటే మనం బోన్లో ఉంటే జంతువులు మనల్ని చూస్తాయి అన్నమాట. అది దీనికి సపరేట్ టికెట్ ఉంది. సో చాలా క్రౌడ్ ఉంది, అందుకే దీన్ని స్కిప్ చేసాము. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. ఆ వ్యాన్లు అదే సఫారీ రైడ్కి తీసుకెళ్తారు. చూడండి, లంచ్ టైం అయింది. చాలామంది కొంచెం అక్కడక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ని, ఫుడ్ని చూడొచ్చు. మరి దగ్గరగా చూపిస్తే బాగోదు కదా, అందుకే పక్క నుంచి అట్లా చూపిస్తున్నాను. పులిహోర, బిర్యానీలు, వాళ్ళు తెచ్చుకున్న వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏ ఐటమ్స్ అయినా సరే ప్రశాంతంగా ఫ్యామిలీతో పాటు చక్కగా కూర్చొని తింటూ ఉన్నారు. మీరు ఎవరైనా ఫ్యామిలీతో వస్తే మీరు తెచ్చుకోండి. ఆ తొట్టిలో పనుకొని ఉంది కదా, ఇది వచ్చేసి హైనా అన్నమాట. ఇవి గుంపులుగా ఉంటాయి, 30-40 కలిసి ఉంటాయి హైనాసు. కానీ దీన్ని ఇక్కడ ఒక్కదాన్నే పడేశారు. ప్రశాంతంగా పనుకుంది అది తొట్టిలో. ఈ ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు. అది ఎంతసేపు చూసినా లేవలేదు. 15 minutes వరకు వెయిట్ చేసి అది లెగుస్తుందేమో అని చెప్పేసి, అయినా లేవలేదు. ఇది వచ్చేసి వూల్ఫ్ అంటే తోడేలు. అరిసేసరికి లెగిసింది, అటు ఇటు చూసి మళ్ళీ పనుకుంటుంది. కానీ దీన్ని 10 minutes వెయిట్ చేశాను లెగుస్తుందేమో అని చెప్పేసి. ఇది పనుకుంది, లెగటం లేదు ఎంతసేపు చూసినా. అందుకే నెక్స్ట్ దానికోసం వెళ్ళాను ఇంకా చూద్దామని. ఈ వాటర్ అయితే పారుతూ ఉన్నాయి. ఇవి ఏ వాటర్ అయితే మనకు తెలియదు, కానీ చాలా బాగుంది చూడటానికి. మంచిగా చెట్లు, ఫారెస్ట్ లాగా ఉంది. ఈ వాటర్ మరి వేస్ట్ వాటర్ అర్థం కావట్లేదు, నార్మల్ వాటర్ అర్థం కావట్లేదు. ఇక్కడ చూశారు కదా ఫిష్లు, వీటిని ఏమంటారో నాకైతే తెలియదు. మీరు తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇవి చాలా ఉన్నాయి, వాటికి మీసాలు ఉన్నాయి, మూతి దగ్గర మీసాలు ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి ఒక 50-60 దాకా ఉన్నాయి ఒకటే చోట. కనిపిస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఉన్నాయి. వాటర్ ఫ్లోటింగ్కి ఎదురుతూ ఉన్నాయి. ఇవి ఈ విధంగా పారుతూ ఉంది ఆ కాలువ. ఇది వచ్చేసి లిపోర్డ్ అండి. ఇందాక ఫస్ట్లో చూసాను, ఎటు కదలటం లేదు, పైన కూర్చుందని చెప్పేసాను కదా, అది చీత, ఇది లిపోర్డ్. వాటి యొక్క స్ట్రక్చర్ ఉంటుంది కదా, పైన ఆ ఘాట్లను బట్టి లిపోర్డ్ అని చీత అని చెప్పి సపరేట్ చేస్తూ ఉంటారు, ఆ మచ్చలను బట్టి. ఇది వచ్చేసి ఆస్ట్రిచ్ అర్థం కావట్లేదు, ఈమె కూడా అర్థం కావట్లేదు. నాకు దీన్ని చూసినప్పుడు చాలా బాధ వేసిందండి. వైట్ దాన్ని చూసినప్పుడు కుంటుతుంది. మీరు ఒకసారి అర్థం కావాలంటే ఒకసారి స్కిప్ చేయండి బ్యాక్కి, అర్థమైంది. కుంటుతూ ఉంది, నాకు చాలా బాధ వేసింది. దాని పెయిన్ దాని కళ్ళలో కనిపిస్తూ ఉంది నాకు. అది కడిగేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆ కాలు షివర్ అవుతూ ఉంది, దానికి వణుకుతూ ఉంది కాలు. ఆ బ్యాక్ కాలు చూసుకోవచ్చు, వెయిట్ మొత్తం ఒక కాలు మీదే పెట్టింది. దాని పక్కదానిలాగా రెండింటిలో నడుస్తా అట్లా తినట్లేదు, ఒక్కదాని మీదే దాని వెయిట్ అంతా పెట్టింది. చూశారు కదా, ఆ కాలు వేయలేకపోతుంది ముందుకి. నాకైతే అర్థమవుతుంది చాలా పెయిన్గా ఫీల్ అవుతుందని. సో అది చూసినప్పుడు బాధ వేసింది నాకు.
దాని పక్కది బాగానే ఉంది, ఇదే కొంచెం ట్రబుల్ అవుతూ ఉంది. సో ఏమీ తినట్లేదు, అదైనా పక్కన పురుగులు అవి తింటుంది. కానీ వచ్చేసాం. రైనోస్ అంటారు వీటిని, రైనో. తల్లి పిల్ల రెండు ఉన్నాయి. ఆ తల్లి ఏమో అక్కడ తింటా ఉంది, పిల్ల ఏమో చుట్టూరు ఒక లుక్ వేసుకొని వెళ్తూ ఉంది తల్లి దగ్గరికి. మీరు నమ్మండి ఫ్రెండ్స్, దాని స్కిన్ అయితే ఒక కవచం లాగుంది. చాలా ఒక ఇత్తడిది ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఉంది, చాలా మందంగా. ఈ లేయర్కి ఆ లేయర్కి ఖచ్చితంగా కనిపిస్తూ ఉందన్నమాట. పర్టికులర్గా కత్తితో పొడిచిన చావదు అన్నట్లు, అంత గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. పైన చర్మం దాన్ని అంత మందంగా ఉన్నట్టు. సో తల్లి దగ్గర పిల్లలు వెళ్ళింది, రెండు కలిసి మేస్తున్నాయి. ఇది వచ్చేసి కూడా రైనోనే, సపరేట్గా ఉంచారు దీన్ని. మరి హస్బెండ్ అనుకుంటా ఇది. సో గొడవైందేమో వీళ్ళిద్దరికి, అందుకే దీన్ని సపరేట్గా ఉంచారు. ఏమో ఫ్యామిలీ మ్యాటర్స్ ఏముంటాయో మనకేం తెలుసు, వాటన్నిటిని మనం అడగకూడదు. సో కొమ్ము ఉంటుంది కదా, అది కొమ్ము అనేది చెట్టు కానిచ్చి అంతే నిలబడతా ఉంది ఇది. సో చూసినట్లయితే మీకు కనిపిస్తూ ఉంటే అది దాని యొక్క చర్మం ఎంత గట్టిగా ఉందో మీకు చూస్తేనే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి ఇంకో క్యాంటీన్ అనమాట. ఇది చూడొచ్చు, ఫస్ట్లో చూపించాను కదా, అదొక క్యాంటీన్, ఇదొక క్యాంటీన్. సో ఏదైనా తిందామన్నా కానీ ఫుల్ క్రౌడ్. వచ్చేసాం లాస్ట్కి. ఇది వచ్చేసి ఎలుగుబంటి, పిల్ల ఎలుగుబంటి. ఇది ఏదో తింటా ఉంది, అది తినేది కొంచెం ఉంది, దాన్నే ఎంతసేపు తింటా ఉంది. అది ఒక్కటే ఉంది సింగిల్గా, ఏక్ నిరంజన్. ఇది ఎలుగుబంట్లకి ఫుల్ బలం ఉంటుంది. చూడవచ్చు మీరు, మళ్ళీ తెచ్చుకోవడానికి వెళ్తుంది. పక్కమంటే రెండు ఉన్నాయన్నమాట ఇవి సపరేట్గా. ఆ చిన్న ఎలుగుబంటి అయినా కొంచెం హుషారుగా ఉండి అటు ఇటు తిరుగుతూ ఉంది, కానీ ఇదైతే సైలెంట్గా ఉన్నాయి ఈ రెండు. పిల్లలేమో అక్కడ పెట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో ఇక్కడ మేస్తూ ఉన్నారు. ఇది న్యాయమేనా చెప్పండి? ఈ ఛానల్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఇవి, తలదించుకొని వాటి పనిలో ఉన్నాయి. చూడొచ్చు, బాడీని కొంచెం కూడా షేక్ చేయట్లేదు. సో ఆస్ట్రిచ్ మళ్ళీ ఇంకా సపరేట్గా ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ క్యాంటీన్ చూపించాను కదా, ఆ క్యాంటీన్ వెనకాలే ఉన్నాయి అన్నమాట ఈ ఆస్ట్రిచ్లు. చూడొచ్చు, ఇది వాటి కాలు చాలా పెద్దగా ఉంది, లావుగా ఉంది. దాని ముక్కు కూడా చాలా పెద్దగా ఉంది. గమనించవచ్చు, నాకు తెలిసి అది 5 feet ఉంటుంది అనుకుంటా. చాలా పెద్దగా ఉంది, వాటి కాళ్ళు కూడా చాలా బలంగా ఉన్నాయి. దగ్గరకు వస్తుందేమో చూస్తూ ఉన్నాను. ఆ ఫెన్సింగ్ అయితే హైట్ తక్కువనే ఉంది, దూకాలనుకుంటే దూకేయచ్చేమో, అది నాకు తెలియదు. చూసా దాని మెడ ఎంత పెద్దగా ఉందో, అటు ఇటు చూస్తూ ఉంది అది. నాకు తెలుసు అది దూకాలనుకుంటే సింపుల్గా దూకేయచ్చు ఆ ఫెన్సింగ్ని. అటేపు వెళ్తూ ఉంది. ఇంకోటి కూడా ఉంది దాంతోపాటు. అటేపు వెళ్తూ ఉంది. ఆయన ఎవరో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్తూ ఉంది అది. ఆయన బాటిల్తో అట్లా అన్నాడు, పక్కకు వచ్చేస్తుంది. ఇంకోటి ఇది ఇంకో కాలువ అనమాట. ఇది ఇప్పుడు దాకా రెండు చూపించాను, ఇది మూడో కాలువ. ఇది చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ టైప్ అయితే కొంచెం జనం తక్కువగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇది ఇంకో బ్రిడ్జి అనమాట. చూసినట్లయితే ఇక్కడ కొంగలు కూడా ఉన్నాయి, వీటిని కొంగలను కూడా పెట్టారు. ఉన్నాయి 5-6 కొంగలు ఉన్నాయి లోపల, మీకు కనిపిస్తున్నాయో లేదో మరి.
మన ఊర్లో ఉండే కొంగలే ఇవి. ఇక్కడ వచ్చేసి వేరే టైప్ ఆఫ్ కొంగలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మొత్తం నల్లగా ఉన్నాయి అనమాట. వాటి ముక్కు మొత్తం నల్లగా ఉంది, కాళ్ళు నల్లగా ఉన్నాయి, బాడీ వైట్గా ఉన్నాయి, వైట్ రెక్కలతో. చూడొచ్చు రెప్పలు ఊపుతూ ఉంది అది. ఇది ఇంకోటి అన్నమాట ఆస్ట్రిచ్, వేరే చోట ఇది. ఇది చాలా పెద్దగా ఉంది, ఇందాక చూసాం కదా దానికంటే పెద్దగా ఉంది ఇది బాడీ. దీని కాళ్ళు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ పచ్చగా ఉంది, చెట్లు బాగా ఉన్నాయి, ఇక్కడ గడ్డి కూడా ఉంది మంచిగా. దీంతోపాటు ఇంకా 2 ఉన్నాయి బ్యాక్ సైడు ఆ పందిర్ల కింద. చూడొచ్చు ఆ బార్ గేట్లు అవి పారిపోవాలంటే పెద్ద మ్యాటర్ కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అవి సింపుల్గా దూకేయచ్చు అవి, ఎందుకంటే చాలా తక్కువ హైట్లో ఉన్నాయి అవి. చూసారా వీటిని ఏమంటారో తెలియదు, మరి బాతులు అంటారు, హంసలు అంటారు, ఏమంటారో తెలియదు. వీటి ముక్కు అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే బాతులే అనుకుంటున్నాను, ఎందుకంటే వాటి కాళ్ళు చూసినప్పుడు బాతు కాళ్ళు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగానే ఉన్నాయి అవి. సో అవి ఆ వాటి చెట్ల మీద పురుగులు వాళ్తూ ఉంటాయి కదా, సో ఆ ముక్కుతో అట్లా తినలేక అట్లా ఒకేసారి అట్లా పెట్టుకొని తింటూ ఉంది. ఆ మొక్కల మీద వాలే పురుగుల్ని దగ్గరికి వచ్చేసింది ఇది. ఆ ముక్కు చూసారా చాలా పెద్దగా ఉంది అది. కాళ్ళు మీరు గమనించవచ్చు, బాతు కాళ్ళు లాగే ఉన్నాయి. ఆ ముక్కు అంతా ఒకేసారి అట్లా పెట్టేసి మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకుంటుంది. చాలా బాగుంది, ముక్కు అయితే చాలా పెద్దగా ఉంది. దీన్ని ఏమంటారు కామెంట్ అయితే చేయండి. నేనైతే బాతే అనుకుంటున్నాను, బాతుల్లో ఒక రకం అనుకుంటున్నాను నేనైతే. చాలా పెద్దగా ఉంది ఇది. చూడొచ్చు ఆ విధంగా నోరు అట్లా పెట్టి తింటూ ఉంది. సో మీరైతే కొత్తగా మన ఛానల్ వస్తే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూడండి, చిన్న లైక్ ఇవ్వండి చాలు, నాకు ఈ స్ట్రెస్ అంతా మర్చిపోతాను. చూసారు కదా ఇందాకలా తల్లి పిల్ల అటే పిల్లాయి, ఇప్పుడు వచ్చి నీళ్ళలో పనుకున్నాయి హ్యాపీగా సరదాగా. తిన్నంతసేపు తిన్నాయి, ఇప్పుడు వచ్చేసి ఏం తెలియనట్టు పనుకున్నాయి. చూడొచ్చు వీటిని నీటి గుర్రాలు అంటారు, హిప్పోపటమస్. 2 ఉన్నాయి. ఈ ఎండకి సరదాగా సేద తీరుతున్నాయి నీళ్ళల్లో, ప్రశాంతంగా మనుకున్నాయి తల పైకి పెట్టి. చూడొచ్చు ఆ 2 ఉన్నాయి, అవి పిల్ల లేదు. ఆ 2 బ్యాచులర్స్ అనుకుంటా. చూసారు కదా కింగ్ ఆఫ్ ది జంగల్. సో వచ్చేసాం ఫైనల్గా అడవికి రాజు దగ్గరికి. మీకు కనిపిస్తుందో లేదో నాకైతే అర్థం కావట్లేదు, చూడండి అక్కడ లెగుస్తుంది. స్కార్ఫేస్ గురించి వినే ఉంటారు మీరు, 400 హైనాలను చంపింది, పెద్ద రైనోని చంపింది అని, ముసలికి నేను చంపిందని చెప్పేసి వినే ఉంటారు స్కార్ఫేస్ గురించి. సో అలాంటి కింగ్ దగ్గరికి వచ్చాం మనం అయితే. చూడొచ్చు లేచింది అది. ఎంతైనా కింగే తన యాటిట్యూడ్ని బట్టి. సో దానికన్నా బలమైన జంతువులు ఉంటాయి, ఫాస్ట్గా పరిగెత్తే ఉంటాయి, వెయిట్ ఎక్కువగా ఉంటాయి, అందంగా ఉంటాయి. అయినా కానీ అడవి రాజు అని సింహాన్నే అంటారు. చూడొచ్చు అది అటు పోతుంది, అది పైకి ఎక్కి మళ్ళీ పైన మళ్ళీ పనుకుంటుంది అది. ఇక్కడ వచ్చేసరికి సపరేట్గా మళ్ళీ జింకలు ఉన్నాయి. ఇందాక చూసాం కదా మనం మొత్తం గ్రీనరీ దగ్గర, అవి కాకుండా ఇవి సపరేట్గా ఉన్నాయి. మరి వాటిని ఏం జింకలు అంటూ చూడొచ్చు, వైట్గా ఉంది ఇక్కడ ఒకసారి చూడండి.
వాటిని ఏం జింకలు అంటారు, వీటిని ఏం జింకలు అంటారు మరి నాకు తెలియదు. కామెంట్ చేయండి. వాటిని లేళ్ళు అంటారో మీరు వీటిని ఏమంటారో తెలియదు. అక్కడ చూసినవి సపరేట్గా ఉన్నాయి, సేమ్ కొంచెం ఇట్లానే ఉన్నాయి. వాటికి కొమ్ములు ఉన్నాయి కొంచెం. ఇక్కడ వాటికి కూడా కొమ్ములు ఉన్నాయి, కొన్ని వాటికి లేనట్లు ఉన్నాయి. మరేమో చాలా రకాలు ఉన్నాయి ఇక్కడైతే జింకలు చూడొచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇక్కడ ఒక 20 దాకా. ఇక్కడ వచ్చేసి ఇంకో టైప్లో ఉన్నాయి అన్నమాట. వీటికి పెద్దగా ఉన్నాయి కొమ్ములు. వీటిని ఏమంటారో తెలియదు, మరి దుప్పులు అంటారు అనుకుంటా వీటిని. ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ బోర్డు కూడా లేదు చదువుదామంటే ఏంటో వీటిని. వీటిని దుప్పులు అంటారు అనుకుంటా. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. పెద్ద దూడ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో ఉన్నాయి ఇవి. మళ్ళీ ఇవి సపరేట్గా ఉన్నాయి. వీటి ఏమంటారో తెలియదు, మరి వీటి కూడా జింకల్లాగే ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి, మరి వీటి పేర్లు ఏమంటారో అయితే నాకే తెలియదు. మీరైతే తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కింద. జిరాఫీ అండి. ఫైనల్గా జిరాఫీ దగ్గరికి వచ్చాము. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది. దాని కాళ్ళు చూశారు కదా ఒక్కొక్కటి ఎట్లా ఉందో. చాలా భారీగా ఉంది. దాని లెగ్ ఒక్కొక్కటి చాలా హైట్ ఉంది. ఎక్కువ అన్నీ నేషనల్ జియోగ్రఫీలో కనిపిస్తూ ఉంటాయి. హైనాలు ఇవి. చూడొచ్చు, ఇది చాలా ఇది కదులుతూ ఉంటుందేమో అని చెప్పేసి చూస్తూ ఉంటే ఇది ఎంతగానో కదలటం లేదు. ఇది అంతే ఉంది స్టాచ్యూగా. చూసారు కదా, ఇది వచ్చేసి రాబంద్ అంటారు చూసారా, రాబంద్. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది చూడండి, రాబంద్ అంటారు కదా, రాబంద్. ఇది మీకు కనిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఇవి వచ్చేసరికి పక్షులు అండి. ఇవి రామచిలకల్లో టైప్స్ ఉంటాయి కదా, చిన్నవి పెద్దవి రంగులు ఇవి అవన్నీ ఉన్నాయి. సో అద్దం ఉంది. అద్దం అవతల సరిగ్గా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. సో చూపిద్దామని వీటిని కూడా మీకు అన్నిటిని చూపిస్తున్నాను. చూడండి కొంచెం. ఉన్నాయి, కాకపోతే అద్దాలు అవన్నీ కొంచెం దుమ్ము పట్టిపోవడం వల్ల లోపల ఏముందో సరిగ్గా కనపడట్లేదు. చూడండి, ఇది వచ్చేసి కోడి, అడవి కోడి. ఇది చూడొచ్చు పక్కన. ఇది వచ్చేసి రంగుగా ఉంది, కొంచెం రెడ్డిష్గా ఉంది. ఈ పక్షి రెడ్ కలర్లో ఉందన్నమాట. అది నడుస్తూ ఉంది. అది ఇక్కడ చాలా ఉన్నాయి పైన. వాటి తోకలు మీరు చూడవచ్చు. అన్నీ వాటి మీద వాలు ఉన్నాయి. ఆ మెయిన్ కర్ర మీద చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, చాలా అంటే చాలా ఉన్నాయి. వాటి గూళ్ళ కోసం కుండలు లాంటివి పెట్టారు, గుడ్లు పెట్టడానికి గూళ్ళ కోసం. చూడొచ్చు మీరు వీడియోలో. చాలా ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే ఈ వీడియో చూసినందుకు మీకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్లోకి వచ్చింటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చూపించాను నేను, ఏది మిస్ చేయలేదు. ముసళ్ళు కూడా ఇవి ఇక్కడ చూడ